ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ లైవ్ ద్వారా తెలియజేస్తారు. ఎస్ ఉపేందర్, చెప్పండి, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఓటింగ్ ఎలా కొనసాగుతోంది, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేసింది సిబ్బంది? ప్రియా, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 1486 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఇప్పటివరకు అన్ని చోట్ల కూడా ఓటింగ్ సజావుగా ప్రశాంతంగా కొనసాగుతా ఉంది. దాదాపు ఇప్పటి వరకు 20.03% మాత్రమే ఇక్కడ ఓటింగ్ నమోదైంది. గత లాస్ట్ ఇయర్ ఇప్పటికే దాదాపు 35% కంప్లీట్ అయినటువంటి నేపథ్యంలో 2018కి సంబంధించి ప్రస్తుతం కొంత మందకోడిగా సాగుతుందని కూడా చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. దాదాపు ప్రస్తుతం 12 గంటల సమయం పూర్తి అయిపోయింది. ఇంకా 5 సమయం నేపథ్యంలో దాదాపు 90% ఓటింగ్ అవుతుంది అనుకున్నటువంటి నేపథ్యంలో కొంత మందకోడిగా కొనసాగుతుందని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే అన్ని చోట్ల కూడా కొన్ని కల్లూరుకు సంబంధించినటువంటి సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు దగ్గర ద్రాక్షపల్లి పంచాయతీ బహిష్కరించారు. అటు వైరా నియోజకవర్గానికి సంబంధించి ఎన్కూరు మండలం రావణపాలెంలో కూడా అక్కడ కూడా ఓట్లు బహిష్కరించిన నేపథ్యం కూడా కనబడతా ఉంది. ఒక పక్కన కల్లూరు మండలం చెన్నూరుతో పాటు ఇటు పాలేరు నియోజకవర్గానికి సంబంధించి కూడా స్వల్ప ఘర్షణ, కూసుమంచి మండలం తిరుమలాయపాలెం మండలంలో స్వల్ప ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇప్పుడు మొత్తానికి చూసుకున్నప్పుడు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ స్వల్ప ఘర్షణలు మినహా ఎక్కడ కూడా అంటే ప్రధానమైనటువంటి ఓటింగ్ పట్ల దృష్టి సారించినటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా భారీ ఎత్తున ఘర్షణ అనేది తీవ్ర స్థాయిలో ఎక్కడ కూడా జరగలేదు. ప్రస్తుతం సిపి కూడా మాట్లాడుతూ చెప్పారు, ఎక్కడ స్వల్ప ఘర్షణ జరిగినా సరే వాటిని నియంత్రిస్తామను, కొంత కంట్రోల్ తీసుకొచ్చామని చెప్పేసి కూడా చెప్తున్న సందర్భాలు కనబడుతున్నాయి. ఇదే నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు సంబంధించి పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి బీరోలు పోలింగ్ బూత్ వద్ద పంచాయతీ కార్యదర్శికి సంబంధించినటువంటి ఒక ఉమెన్ పంచాయతీ కార్యదర్శి బీఆర్ఎస్ కి ఓటు వేయాలని చెప్పేసి ఓటర్లను అభ్యర్థించినట్టుగా ఓటర్లు కాంగ్రెస్ నేతలకు సమాచారం ఇవ్వడంతో కొంత అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. అక్కడ కూడా వివాదాన్ని సద్వినియోగించే ప్రయత్నం కూడా చేశారు. ఇదే నేపథ్యంలో పాలేరు నియోజకవర్గం మరో గ్రామంలో కూడా జల్లిపల్లి గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తపై బీఆర్ఎస్ శ్రేణులు దాడి చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే తాతమ్మది కూడా చొరవ చేసి అక్కడ సద్వినియోగం కూడా చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా వాతావరణం కొంత ఉద్రిక్తత దారితీసినప్పటికీ పూర్తిగా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలనే కాన్సెప్ట్ తో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రశాంతంగా ప్రస్తుతం ఓటు జరుగుతుందని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి సిఎల్పి నేత భట్టి విక్రమార్క మధిర ప్రభుత్వ పాఠశాలలో తన ఓటుకు వినియోగించుకున్నారు. అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, అజయ్ కుమార్, అదే నేపథ్యంలో కందాల ఉపేందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ప్రముఖులందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకొని ఓటర్లందరూ కూడా ఓట్లు ఉపయోగించుకోమని చెప్పేసి ఆదర్శంగా నిలిచే ప్రయత్నం చేస్తాం. దాదాపు హైదరాబాద్ మహానగరం, అమెరికా, ఇతర అన్ని విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఖమ్మంకి సంబంధించి ఓటు హక్కు ఈసారి వినియోగించుకోవాలని చెప్పేసి కాన్సెప్ట్ తోటి అందరూ కూడా ఈ రోజు రావడం అనేది కూడా ప్రధానంగా ఇది ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు సంబంధించి మొదటి నుంచి కూడా చైతన్యమైన జిల్లాగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలందరినీ కూడా అవేర్నెస్ పరుస్తూ అంటే ఎలక్షన్ అధికారులు అలాగే అనేక రాజకీయ పార్టీలు కూడా ఓటర్లను ఎక్కువ మంది ఓటు శాతం భాగస్వామ్యం చేయాలని చెప్పేసి కాన్సెప్ట్ తీసుకున్నప్పటికీ కొంత 26.03% మాత్రమే 11 గంటల వరకు ఓటింగ్ జరిగిందనేటువంటిది కూడా ఇప్పటి వరకు అప్డేట్ ఉంది. ప్రస్తుతం ఈ ఓట్ల శాతం ఇంకా ఓటింగ్ శాతం పెరుగుతుందని చెప్పేసి కూడా ఇప్పుడు అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యం కూడా కనబడతా ఉంది. ఇదే నేపథ్యానికి సంబంధించినటువంటి దాంట్లో ఖమ్మం జిల్లాకు సంబంధించి ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఈ 1486 పోలింగ్ సీసీ టీవీల పర్యవేక్షణతో పాటు సీసీకి సంబంధించిన కెమెరాలు పెట్టడంతో పాటు రకాల పర్యవేక్షణ అనేది కూడా జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగం చేసిందని కూడా చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ప్రియా, థ్యాంక్ యూ ఉపేందర్ ఫర్ యువర్ అప్డేట్స్.